వందకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా దాడి. ఇద్దరు ఉక్రెయిన్ పౌరుల మృతి. కీవ్ ప్రతి దాడిలో 14 మంది రష్యా పౌరులకు గాయాలు. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమవుతూనే రష్యా ఉక్రెయిన్లు పరస్పర దాడులకు దిగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు మాస్కో సేనలు కీవ్పై 109 డ్రోన్లను 5 క్షిపణులు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. వాటిలో 42 డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసిందని, మరో 30 డ్రోన్లు లక్ష్యంగా చేరుకోవడంలో విఫలమయ్యామని తెలిపింది. జపోర్జియా ప్రాంతంలోని సరిహద్దు గ్రామం డోలింకాపై జరిగిన దాడిలో 9 ఏళ్ల చిన్నారి మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు గవర్నర్ ఇవాన్ తెలిపారు. పలువురు గాయపడ్డారని, కరెన్సవ్ ప్రాంతంలో రష్యా తూటాలు తగిలి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని గవర్నర్ ప్రోకుదిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని దోడ్సన్ ప్రాంత నోఫిటల్ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ సైన్యం కూడా మాస్కోపై ప్రతీకార దాడులు చేసింది. రష్యాలోని రిలీస్క్ పట్టణం కుర్స్క్ ప్రాంత ఆర్టవాక్ గ్రామంలో నివాసాలపై జరిగిన డ్రోన్ దాడిలో 14 మంది రష్యా పౌరులు గాయపడ్డారని, పలు భవనాలు ధ్వంసమయ్యాయని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం చర్చలు జరుగుతాయనే సందేహం నెలకొంది. ఇటీవల తుర్కియాలో రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ మరోసారి భేటీ కావాలని రష్యా ప్రతిపాదించింది. సోమవారం ఇస్తాంబుల్లో ఇది జరగాల్సి ఉంది. అయితే యుద్ధం ముగింపుపై తన వైఖరిని తెలుపుతూ వాగ్దాన పత్రాన్ని చర్చల ప్రారంభానికి ముందే రష్యా తమకు అందించాలంటూ ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ఆండ్రీ షరతు విధించారు. ఆ పత్రాన్ని అందిస్తామని ఇదివరకు రష్యా తెలిపింది. కానీ ఈ మధ్యనే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మళ్లీ కొనసాగుతున్న వేళ సోమవారం ఇస్తాంబుల్లో చర్చలు కొనసాగుతున్నాయనే సందేహం వ్యక్తమవుతుంది.